మహిమ కలుగును గాక. విశ్వాసములో రకాలు. ఎన్ని రకాలు అంటే విశ్వాసములో చాలా రకాలు ఉన్నాయండి. ఒకటి, విశ్వాసం అంటే దేవునికి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. హెబ్రీ పత్రిక 11:6. మరి ఇంకొక విశ్వాసం చూస్తుంటే సహజమైన విశ్వాసము, ప్రభు యొక్క విశ్వాసము, నా తండ్రి నాతో కూడా ఉన్నాడనే విశ్వాసము, నీటిని ద్రాక్షారసముగా మార్చిన విశ్వాసము, సముద్రం మీద నడిచిన విశ్వాసము. పేతురు సముద్రం మీద నడిచాడు కదా. అగ్ని బలమును చల్లార్చిన విశ్వాసము. దానియేలు గ్రంథంలో షడ్రకు మెషకి అబేద్నెగోలు వాళ్ళను అగ్నిగుండంలో వేసినప్పుడు తనకి 4వ వ్యక్తిగా యేసుప్రభు ఉండే వారిని కాపాడిండు. అది ఒక విశ్వాసము. మానవ శక్తిపై అంటే మనుషులు కూడా మా శక్తి మా బలం అనే విశ్వాసంతో కూడా కొంతమంది ఆ విశ్వాసంతో కూడా ఉంటారనమాట. విశ్వాసం అందు కూడా ఐశ్వర్యవంతులు అవుతారు. దేవునికి ఇష్టం లేని విశ్వాసం కూడా ఉన్నదన్నమాట. 1 తిమోతి 1:13. విశ్వసించకపోతే అనంటే మీ విశ్వాసం ఎక్కడ అనంటే లూకాసు వార్త 8:22-25 వచనాలు. అపవిత్రమైన విశ్వాసము, పాపుల విశ్వాసము. అమ్మా నీ విశ్వాసము గొప్పది అని దేవుడు మాట్లాడతాడు కదా. మత్తయి వార్త 15వ అధ్యాయంలో దేవుడు విశ్వాసం గలవారినే కోరుచున్నాడు ఈ భూమిపైన. 1 సమూయేలు గ్రంథము 16:12. విశ్వాసము నుండి తొలగించు అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు. అపోస్తల కార్యము 13:8. వినుట వల్ల విశ్వాసము కలుగుతుందని చెప్తున్నాడు దేవుడు. రోమా 10:17. విశ్వాసముతో దేవుని యొద్దకు వచ్చిన వారు. హెబ్రీ 11:6. విశ్వాసం మాకున్నదని చెప్పుకుంటూనే తమ్మును తాము మోసపుచ్చుకునే క్రైస్తవులు కూడా ఉన్నారు. కొర్నేలు యొక్క విశ్వాసము, అపోస్తల కార్యంలో కొర్నేలు యొక్క విశ్వాసము, దావీదు యొక్క విశ్వాసము, మరి వారి విశ్వాసము, భిక్షకుని యొక్క విశ్వాసము, రక్తస్రావము గల రోగము గల స్త్రీ కూడా తన యేసుప్రభు వెనకాల వచ్చి తన వస్త్రపు చెంగు ముట్టుద్ది. అది కూడా గొప్ప కార్యము జరుగుతుంది అనమాట. అయితే విశ్వాసం కూడా విధేయత కలిగిన విశ్వాసము, యేసుని నామమందలి విశ్వాసము, ఓర్పు గల విశ్వాసము, విశ్వాసములో తగ్గింపు, అంతము వరకు విశ్వాసము. విశ్వసించుటయే దేవుని యొక్క క్రియ. అంటే దేవునిలో మనం విశ్వసించాలి. ప్రతిది కూడా ఇది జరుగుతుందని దృఢంగా గట్టిగా నమ్మినప్పుడే మన పట్ల దేవుడి కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ప్రభువుతో విశ్వాస ప్రయాణం చేయాలి. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.